హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏ ఇంటి ముందైతే ముగ్గు వేసుకుంటామో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. నేనైతే మార్నింగ్ పూజ ఈ విధంగా చేసుకున్నానండి. పూజ గదిలో పీచుతో ఉన్న కొబ్బరికాయ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఒక పంతులు గారు చెప్పారు. అందుకని చెప్పేసి నేనైతే కొబ్బరికాయని దేవుడి గదిలో అలా పెట్టుకుంటానండి. తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఈ విధంగా గులాబీ పువ్వులతో చక్కగా అలంకరించుకుంటాను. తర్వాత 3 దీపాలను అయితే పెట్టుకున్నానండి. 2 నార్మల్ దీపాలు, మధ్యలో ఉన్న దీపం అయితే దుర్గాదేవి దీపము. దుర్గాదేవి దీపం పెట్టుకుంటే మనకి సకల శుభాలు కలుగుతాయండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఈ విధంగా టమాటీ పచ్చడి చేసుకుంటున్నాను. టమాటీలన్నీ నీట్గా కడుక్కున్న తర్వాత చక్కగా ఈ విధంగా కట్ చేసుకొని బాణల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇందులో ఎండుమిరపకాయలు మాత్రమే వేయాలి, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇలా మగ్గిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఓన్లీ ఆవాలు మాత్రమే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా పోపు పెట్టుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది అన్నంతో తింటే. దీనికి కాంబినేషన్గా నేనైతే బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను. బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ముందుగానే బెండకాయలు నైట్ కట్ చేసుకొని ఒక క్లాత్ పైన వేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది. ఇందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులను అయితే వేసుకొని బాగా వేపుకోవాలండి. బాగా వేపుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి, హైలోనైతే మాడిపోతుంది. అందుకోసం అని చెప్పి సిమ్లో పెట్టుకొని తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా వేపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగాలంటే ఒక చిన్న టిప్ అండి. మనం ఉల్లిపాయలు వేసేటప్పుడే సాల్ట్ను వేసినట్లయితే వేగంగా ఉల్లిపాయలు అయితే వేగుతాయి. ఈ విధంగా వేపుకోవాలి. సరిపడినంత సాల్ట్ను అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక ఈ బెండకాయలు అయితే వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బెండకాయలు వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత సాల్ట్ని, పసుపు, కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఒకసారి మరలా మూత తీసి చూసుకున్నట్లయితే బెండకాయ ఫ్రై అయిపోతుందండి. ఎందుకంటే నైటే కోసి పెట్టుకున్నాం కాబట్టి. ఈ విధంగా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని